హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. మా ఇంట్లో రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను. ముందుగా అయితే పూజ చేసేసుకొని మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ప్రతిసారి మా ఆడపడుచు వచ్చే కడుతుంది. ఈసారి మా ఆయనకు ఆఫీస్ ఉంది, సో అందుకని 9 లోపల వెళ్ళి కట్టించుకున్నాము. మేము ముహూర్తాలు అవన్నీ ఏం పట్టించుకోమండి, ఎందుకంటే 1 తర్వాతనే కట్టాలి అది ఇది అని చెప్పారు. నేనైతే అవన్నీ ఏం పట్టించుకోలేదు. సో అప్పట్లో ముహూర్తం కూడా ఏం చూసేవాళ్ళు కాదు కదండి, అందుకని నేను మార్నింగే వెళ్ళి కట్టించేసుకున్నాను. మా పెద్దవాడు స్వీట్ తినమంటే అసలు తినని అంటున్నాడు. నాకైతే ఆడపిల్లలు లేరండి, 2 మగపిల్లలే. సో కజిన్స్ వచ్చి కడతారనమాట. మా తోటి కోడలు వాళ్ళ పాప వచ్చి కడుతుంది, మా అక్క పిల్లలు కూడా కడతారు మా పిల్లలకి. సిరి అయితే వచ్చిందనమాట కట్టడానికి. మా తోటి కోడలు వాళ్ళ పాప, మా పెద్దోడికి చెల్లి అవుతుంది, మా చిన్నోడికి అయితే అక్క అవుతుంది. సో ఇక్కడ కట్టడం అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాలన్నమాట. నేను మా చెల్లి కలిసి వెళ్తాం ప్రతిసారి. మా చెల్లి వాళ్ళ ఇల్లు కూడా పక్కనే అనమాట. సో వాళ్ళ ఇంట్లో కూడా కట్టడం అయిన తర్వాత ఇద్దరం కలిసి అయితే వెళ్తాము. అమ్మ వాళ్ళ ఇంటికంటే ఎగ్జైట్మెంట్కి ఎవరికి ఉంటుంది చెప్పండి, తొందరగా పని చేసుకొని వెళ్ళాలి. సో చాలా డేస్ తర్వాత వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి. పండుగలకి ఫంక్షన్స్కే వెళ్తాము తక్కువ అనమాట, ఎందుకంటే స్కూల్స్ ఉంటాయి, ఎవరు బిజీ వాళ్ళది. అప్పుడంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా డేస్ ఉంటుండే, ఇప్పుడు అసలు కుదరట్లేదు. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఫుల్ వర్షం అండి, అసలు ఈవినింగ్ అయింది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి. అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ఆ కళ్ళలో వెలుగు చూడండి, మా ఇద్దరికి, నాకు మా చెల్లికి ఎక్కడ లేని ఆనందం అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే. మా డాడీ అయితే ఇల్లు నిండా చెట్లే అనమాట, అన్ని చెట్లతోనే నింపేస్తాడు. ఆయనకు చాలా మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం అనమాట. సో మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే కుక్కలను పెంచేవాడు, పక్షులని, కుందేళ్ళని, కోళ్ళని చాలా రకాలుగా పెంచేవాడు అనమాట. చాలా ఇష్టం ఆయనకి. మేమైతే 4 అక్క చెల్లెళ్ళము, ఒక తమ్ముడు అనమాట. సో తమ్ముడు, మడదలు, వాళ్ళ పిల్లలు హాయ్ అని చెప్తున్నారు వీడియో తీస్తుంటే. సో మా కోడలు అనమాట, సిగ్గుపడుతుంది. చిన్నోడు అనమాట వీడు, మేధాంష్. హాయ్ అని చెప్తున్నాడు వీడియో తీస్తుంటే. మా ఇంట్లో అయితే అందరం కలిస్తే గోల రచ్చ ఉంటుంది అసలు. 12 మంది పిల్లలు అనమాట, మా అక్క చెల్లెళ్ళ పిల్లలు అందరం కలిస్తే. సో ఫస్ట్ మా చెల్లి అయితే రాఖీ కడుతుంది, బాదుషా స్వీట్ అయితే తినిపిస్తుంది వాళ్ళకి. మా చిన్నోడు కూడా స్వీట్లు తిని దగ్గు తెచ్చుకున్నాడు బాగా. ప్రతిసారి అందరం ఒకేసారి కట్టేవాళ్ళము, ఈసారి కుదరట్లేదు. మా పెద్దక్కకు ఫెస్టివల్ లేదు, మా 2 అక్క ఇంకా రాలేదనమాట. టైం పడుతుంది, అందరికీ కట్టేసి వచ్చేసరికి టైం పడుతుందని చెప్పేసి మేమైతే స్టార్ట్ చేసాము కట్టడము. మా చెల్లి కట్టిన తర్వాత నేను కూడా స్టార్ట్ చేశాను కట్టడము. మేమైతే అందరం కలిస్తే అయితే రచ్చ అండి అసలు. పడుకోవడం కూడా పడుకోమన్నమాట, ముచ్చట్లు పెడుతూ ఉంటామన్నమాట, ఎప్పుడోసారి కలుస్తాం కాబట్టి. మా తమ్ముడు ఏదో జోకులు వేస్తూనే ఉన్నాడు అనమాట నాన్ స్టాప్, అసలు వాడు నవ్విస్తూనే ఉంటాడు అందరినీ. మా మరదలు కూడా మాతో పాటు కలిసిపోతుంది. మా తమ్ముడు అయితే సీరియల్స్లో కూడా యాక్టింగ్ చేశాడు, విలన్ క్యారెక్టర్ లాగా. సో యాక్చువల్గా అయితే మా డాడీ విలన్ లాగా చేశాడనమాట ఫిలిమ్స్లో. మేము చిన్నగా ఉన్నప్పుడు ఫిలిమ్స్లో షూటింగ్కి వెళ్ళేవాడు, పాత ఫిలిమ్స్లో చాలానే చేశాడనమాట, ఇప్పుడు చేయట్లేదు. మా తమ్ముడు అయితే సీరియల్స్లో విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు, నన్ను ఎక్కిరిస్తున్నాడు చూడండి. చాలా నవ్విస్తాడు మా తమ్ముడు, అసలు నాన్ స్టాప్ పంచులు వేస్తూనే ఉంటాడు. మా చిన్నల్లుడు చూడండి ఎంత ఎగ్జైట్మెంట్ అవుతున్నాడో అందరిని చూసి. సో వాళ్ళ డాడీ ఎలా చెప్తే అలా వింటున్నాడు. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి హాయ్ అని చెప్తున్నాడు, బాయ్ అని చెప్తున్నాడు, ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడు. చాలా క్యూట్గా ముద్దు మాటలతో వాడు అల్లరి, చాలా బాగుంటాడు వాడు. మేధాంష్ అని వాళ్ళ దగ్గరగా పెట్టారు పేరు, మేధాంష్ అని. రాఖీ కట్టిన తర్వాత స్వీట్ అయితే పెట్టాను. స్వీట్ తిన్న తర్వాత మా పెద్దల్లుడు చూడండి సూపర్ అని చెప్తున్నాడు. సో నాకు వాళ్ళైతే మొక్కుతున్నారు, మా తమ్ముడు, మా మరదలు.
ఇక్కడైతే ఆడపడుచు కాలే మొక్కుతారనమాట. ఆంధ్ర సైడ్ అయితే అన్న కాలే మొక్కుతారు కదా చెల్లెళ్ళు, ఇక్కడైతే రివర్స్ అనమాట, మన కాళ్ళే మొక్కుతారు. చెల్లి అయినా సరే అక్క అయినా సరే మన కాళ్ళే మొక్కాలన్నమాట వాళ్ళు. మా డాడీకి కూడా రాఖీ కట్టాను అనమాట. మా డాడీకి లాంగ్ హెయిర్ ఉంటుంది, అప్పట్లో ఫిలిమ్స్లో చేసేవారు అనమాట విలన్ లాగా, అందుకని లాంగ్ హెయిర్ మెయింటైన్ చేసేవాళ్ళు. అలాగే జిమ్ కూడా చేస్తుండే అనమాట ఫిట్నెస్ కోసం అని చెప్పేసి. చాలా యాక్టివ్గా ఉంటారు ఈ ఏజ్లో కూడా మా డాడీ. డైలీ వాకింగ్ చేయడము, మార్నింగ్ లేసి చెట్లకు అన్నిటికీ నీళ్ళు పోస్తున్నాడు అనమాట. 3 ఫ్లోర్స్లో అన్నిట్లో చెట్లు పెట్టాడు, మొక్కలు నాటాడు అనమాట. ఆ మొక్కలకు నీళ్ళు పోస్తూ చాలా యాక్టివ్గా ఉంటాడు మా డాడీ. మా అక్క కొడుకు అనమాట, పెద్ద అక్క కొడుకు వీడు బన్నీ. మా అల్లుడిని ఎత్తుకొని బాబా అని పిలు అని అంటున్నాడు అనమాట. వాడు బాబా బాబా అని ముద్దు మాటలతో అంటున్నాడు. సో మా కజిన్స్ కూడా వచ్చారనమాట మా తమ్ముడికి రాఖీ కట్టడానికి, మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు. మా బర్త్డేలకి అయితే భయ్యా బాబీ రాఖీ అని ఏదో తెచ్చింది, అది బ్యాంగిల్ టైప్లో ఉందనమాట, హ్యాంగింగ్ చాలా బాగుంది అది కూడా. సో ఇద్దరు కూతుర్లు అనమాట మా పెద్దనాన్నకి. వాళ్ళు కట్టేసిన తర్వాత మా రెండో అక్క కూడా వచ్చేసింది అనమాట, యూట్యూబర్. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. హాయ్ అని చెప్తుంది మా అక్క, రెండో అక్క అనమాట ఈమె. మా అక్క వాళ్ళ కూతురు వడిదిని, తను కూడా వీడియో తీసుకుంటూనే వస్తుంది లోపలికి. మా అక్క వాళ్ళ కొడుకు అనమాట బంటి, వీడు యూట్యూబ్లో డ్యాన్స్ చేస్తాడనమాట. పుష్పరాజ్ గెటప్లో అయితే వచ్చేసాడు, హ్యాండ్సమ్, చాలా బాగా చేస్తాడు డ్యాన్స్. తాతని అమ్మమ్మని మామని అందరినీ కలుస్తున్నాడు. మా అక్క అయితే కూర్చుంది రాఖీ కట్టడానికి. మా అక్క వాళ్ళ కూతురు కూడా మా పిల్లలకి కట్టడానికి కూర్చుందనమాట. హాయ్ అని చెప్తుంది. సో ముచ్చట్లకి సరిపోతుందండి మేము వస్తే అయితే. 1 డే అసలు స్పెండ్ చేసినట్టు కూడా అనిపించదు మాకు. సో చూడండి మా అక్క వాళ్ళ కూతురు కట్టేస్తుంది మా పిల్లలకైతే. సో డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు, మళ్ళీ వేసుకున్నాడు అనమాట మా పెద్దోడు, మా చిన్నోడు కూడా. రాఖీ కట్టిన తర్వాత మా పిల్లలైతే అక్క ఆశీర్వాదం అయితే తీసుకున్నారనమాట. సో మా బంటి కూడా వీడియో తీస్తున్నాడు మా అక్క కొడుకు. వీళ్ళు చూడండి రాఖీ కట్టమంటే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అక్క తమ్ముడు. ఆశీర్వాదం అయితే తీసుకున్నారనమాట వాళ్ళ అక్కది. ఈసారి అయితే మా పెద్ద అక్కతే కట్టలేదనమాట, ఫెస్టివల్ లేదని చెప్పేసి. అందరం అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. చూడండి 4 అక్క చెల్లెళ్ళము, ఒక తమ్ముడు. ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట. ఎవరి ఛానల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మా తమ్ముడు అయితే పంచులు వేస్తూనే ఉన్నాడు అనమాట. చూడండి ఎన్ని రాఖీలు వచ్చేసాయో. మా అక్క కూతురు అయితే మా చెల్లెలు కొడుకు అయితే కడుతుంది అద్వైత్కి. వాడే చిన్నోడు అనమాట, చిన్న తమ్ముడు. చిన్నోడికైతే కట్టేసింది రాఖీ వాడిని. కట్టిన తర్వాత మేమైతే ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో అందరం కలిసి ఫ్యామిలీ పిక్స్ దిగామన్నమాట. ఇందులో అల్లుళ్ళు మిస్సింగ్ అనమాట, రాలేదు వాళ్ళు బిజీ ఉండడం వల్ల. మా అక్క కూతురు, పెద్ద అక్క కూతురు, ఇంకా వాళ్ళ కొడుకు కూడా మిస్సింగ్. అందరు వచ్చేసారు. ఫ్యామిలీ ఫొటోస్ దిగిన తర్వాత అందరం కలిసి తిన్నాము, చాలా డేస్ తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి. ఇది అక్వేరియం అండి, చిన్నప్పటి నుంచి ఉంది, మేము చిన్నగా ఉన్నప్పటి నుండి. కొన్ని ఫిషెస్ అయితే చనిపోయాయి. ఈ ఫిషెస్ అయితే నా పెళ్ళైన కొత్తలో వేశాడు మా డాడీ, చిన్నగా ఉండే. ఇప్పుడు 12 years అనమాట. ఎంత పెద్దగా అయ్యాయో చూడండి. మా డాడీని గుర్తుపడతాయి, ఫుడ్ వేయగానే పైకి వస్తాయన్నమాట. మా చిన్నోడికైతే ఫుల్ కాఫ్ అండి. సో మా డాడీ అన్నాడు వామాకు పైన ఉంది తెచ్చి పోయమని చెప్పాడు. సో అందుకే పైకి వచ్చాను. వామాకు తీసేసుకొని వాడికి దంచి ఆ రసం పోసాను అనమాట, దగ్గు రిలీఫ్ ఉంటుందని చెప్పేసి. పైన బైక్ ఆడుతున్నాడు వాడు. చూడండి అన్ని మొక్కలే అండి, ఇల్లు నిండా మొక్కలే. సో ఇదండి మా ఇంటి రాఖీ పండుగ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ బాయ్.